హలో హాయ్ ఎవ్రీవన్ అండి. ఇవాళ రెసిపీ మామిడికాయ పచ్చడి అల్లంతో పెట్టింది. ఇది 10 కాయలండి. ఇంత పెద్ద సైజు కాయలు ఇవి. ఇలా ముక్కలు చేసుకోవాలి, శుభ్రంగా తుడుచుకోవాలి, కడిగేసి. ఆవాలండి వేడి చేసి కొంచెం వేయించుకోవాలి కదా. ఇది కూడా ఒక పావు అండి. ఇది కూడా దూరగా వేయించాలి. ఒక స్పూను మెంతులు, ఇవి కూడా వేయించి ఇవన్నీ పొడి చేసుకోవాలి. పచ్చడికి 1/2 కేజీ పల్లి నూనె అండి. 10 కాయల మామిడికాయలకు 1/2 కేజీ పల్లి నూనె, కొన్ని మెంతులు అండి. ఆయిల్ వేడెక్కాక కొద్దిగా జీలకర్ర, ఆవాలు, జీలకర్ర ఒక 2 స్పూన్లు, ఎండుమిర్చి, ఎల్లిపాయ పేస్ట్ అండి. ఇలా ఎల్లిపాయ వేసుకున్నాక స్టవ్ ఆపేసి దింపుకోవాలండి. పసుపు, అల్లం పేస్ట్ అండి, ఒక 1/2 కిలో అల్లం పేస్ట్, ఇలా స్టవ్ నుండి దింపాక వేసుకోవాలండి అల్లం పేస్ట్. కారం 2 పావుసేర్లు పోసుకోవాలండి. పోసుకున్నాక జీలకర్ర పొడి వేయించి పొడి చేసుకున్నది, జీలకర్ర మెంతుల పొడి ఒక పావు అండి, ఒక పావు పోసుకోవాలి. నెక్స్ట్ ఆవాలు మనం వేయించి పొడి చేసుకున్నది ఒక పావు, అది కూడా ఇందులోనే కలుపుకోవాలి, పోసి కలుపుకోవాలి. ఉప్పు ఒక పావు సగం పోసానండి. కారం 2 పోసినాను కదా, ఉప్పు కొద్దిగా తక్కువనే పోసుకొని చూసి మళ్ళీ వేసుకోవచ్చు. ఇవన్నీ ఎల్లిపాయలు వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా కలుపుకోవాలండి. ఉప్పు, కారం, ఆవపొడి, జీలకర్ర పొడి అన్నీ కలిసేలాగా చేతితో బాగా కలుపుకోవాలి. గడ్డలు లేకుండా బాగా పోపు చల్లారాక ఇందులో వేసుకోవాలండి. ఉప్పు, కారం ఇవన్నీ ఇలా మొత్తం కలుపుకోవాలండి. పోపు చల్లారాక ఉప్పు, కారం వేసి కలుపుకోవాలి. మసాలాలన్నీ పట్టించాలి. ఇలా కొన్ని మామిడికాయ ముక్కలు వేస్తూ కలపాలండి. చేతితో బాగా కలుపుతుంటే ఉప్పు, కారం ముక్కలకు పట్టుకుంటుంటుంది. అన్నీ మొత్తం అలాగే ముక్కలు వేస్తూ కొద్దిగా కలుపుతూ పోవాలి. కలిపాక జాడీలో ఇలా వేసుకోవాలండి. మొత్తం ఇలాగే జాడీలో వేసుకోవాలండి ముక్కలన్నీ. పచ్చడి అంతా బాగా కలుపుతూ, గ్రేవీ కూడా అందులోనే కలుపుతూ మంచిగా ముక్కలు పట్టుకునేలా కలిపి వేసుకోవాలి జాడీ. ఇలా లోపలికి నొక్కుతూ పచ్చడి వేసుకోవాలండి. జాడీలో వేసుకున్నాక మూత పెట్టి దానిపైన ఒక కాటన్ క్లాత్ వేసి కట్టుకోవాలండి. కట్టుకున్నాక 3 డేస్కి మళ్ళీ కలుపుకోవాలి. 3వ రోజు కలుపుకునేటప్పుడు ఇలాగ ఉంటుందండి. మంచి గ్రేవీ లాగా అవుతుంది, పచ్చడి ఊరుతుంది. ఈ విధంగా ఉంటుందండి. 3వ రోజు కలుపుకొని మళ్ళీ జాడీలో వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. ఉప్పు, కారం, ఉప్పు కూడా ఏమైనా సరిపోకపోతే చూసి వేసుకోండి ఆ రోజు. ఇప్పుడు జాడీలో వేసుకోవాలండి. మళ్ళీ వేసుకున్నాక అలాగే మళ్ళీ క్లాత్ వేసి, కాటన్ క్లాత్ వేసి కట్టేసుకోవాలి పైన. ఇలా అదే బౌల్లో మళ్ళీ అన్నం ఇలా కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో చూసి మీరు కూడా ఇలాగే చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.